ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇంట్ల చెరువులో దారుణం జరిగింది. మద్యం తాగేందుకు డబ్బులు ఇవ్వలేదని తండ్రిని ముక్కలు ముక్కలుగా నరికి కుమారుడు హత్య చేశాడు. గమనించిన స్థానికులు నిందితుడిని మరియదాస్ ని బంధించి పోలీసులకు అప్పగించారు. మృతుడు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయ్ ఎస్ఐగా గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. రైట్ కుమార్, చెప్పండి. జిల్లాలో ఇది సభ్య సమాజం తలచుకునే ఘటనగా చెప్పుకోవచ్చు. మద్యానికి బానిసైన కొడుకు కన్న తండ్రిని రంపంతో తలపై కోసి మరీ చంపిన ఘటన ప్రకాశం జిల్లా దొనకొండ మండలం ఇళ్ల చెరువులో జరిగింది. మరి ఏసయ్య రైల్వే రిటైర్ ఉద్యోగి. అతనికి ముగ్గురు సంతానం ఉన్నారు. కూతురు చనిపోయింది, భార్య చనిపోయినా కానీ చిన్న కొడుకు దగ్గర ఉంటూ అతను జీవనం వెల్లదీస్తున్నాడు. చిన్న కొడుకు మర్యాద మద్యానికి బానిసై ప్రతిరోజు తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడండి, గ్రామస్తులు తెలుపుతున్నారు. దానిలో భాగంగానే రాత్రి మర్యాదాసు ఫుల్లుగా తాగొచ్చి తండ్రిని డబ్బులు అడగడంతో తండ్రి ఇంటి బయటికి వెళ్ళమని నెట్టేసి తండ్రి ఇంట్లో పడుకున్నప్పుడు వేకుంజామున 2 గంటల సమయంలో చెట్లు నరికి కత్తితో తలపై కొట్టి చంపేశారు. అది ఏకుంజాము 2 గంటల ఘటన జరిగా తెల్లవారుజామున గ్రామస్తులు ఏసై చనిపోయినట్టుగా గుర్తించి మర్యాదాసుని చెట్టు కట్టేసి పోలీసులకి సమాచారం ఉండడంతో పోలీసులు గ్రామంలోకి వచ్చి మర్యాదాసును అదుపులోకి తీసుకున్నారు. కానీ తర్వాత డిఎస్పీ కూడా సంఘటన స్థలాలను నిరసించారు. కేసు నమోదు చేసి దీనిపైన విచారణ చేపట్టారు. మర్యాదాసు మొదటి నుంచి అల్లరి చిల్లరగా తిరుగుతూ ఊర్లో గొడవలు పెట్టుకునేవాడని గ్రామస్తులు కూడా మనకు సమాచారం అందిస్తున్నారు. ఏమన్నా రైట్, థ్యాంక్ యూ కుమార్.